హాయ్ హలో నమస్తే. జనసేన పార్టీని తాను ఏ ఒక్క నిర్దిష్ట సామాజిక వర్గం అంటే ముఖ్యంగా కాపులను నమ్ముకొని పెట్టలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పదే పదే ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 రోజుల నుంచి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొంత కాంట్రవర్సీ అవుతున్నాయి. సమాజ స్థాపన, అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా జనసేన పార్టీ స్థాపించినట్లుగా ఆయన అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. తాజాగా మే 2026లో పార్టీ అంతర్గత సమీక్షల సందర్భంగా కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కులాలకు అతీతంగా పార్టీ నడపాలని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన జనసేన శ్రేణులకు స్పష్టం చేశారు. అయితే కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూరం అవుతున్నాడా? కాపులను జనసేన పార్టీకి దూరం చేసుకుంటున్నాడా? ఆయన అదే పనిగా వంగవీటి మోహన్ రంగా ప్రస్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పవన్ పార్టీతో కాపులు కలిసి వస్తారా? కాపుల్లో లుకలుకల కారణాలేంటి? ఏపీలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం మనం. సో అసలు ఈ డిబేట్లోకి వెళ్ళబోయే ముందుగా అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఈ గొడవకి కాంట్రవర్సీకి కారణం ఏంటి, ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో బయట చూద్దాం మనం. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుని మీరు పని చేయండి. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితో మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి, నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు నాకు. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్పి రైట్. ముందుగా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు హేమకుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి హేమకుమార్ గారు. హేమకుమార్ గారు నమస్తే అండి. సో అంటే ఎలక్షన్స్కి ముందు వరకు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బైట్స్లో కూడా ఆయన పదే పదే చెప్పారు, కనీసం కులభావం తెచ్చుకొనైనా నాకు ఓటేయండి, కులభావంతోనే నాకు ఓటేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను కాపుల కోసం పార్టీ పెట్టిన వ్యక్తిని కాదు, కాపు కులాన్ని నాకు ఆపాదించొద్దు అని అంటే ఈ 2-3 రోజుల నుంచి వరుసగా ఆయన కాపులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏంటి కారణం ఏంటంటారు? సార్ నమస్తే. ముందుగా మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు, వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పార్టీ పెట్టారో, ఏది ప్రజారాజ్యం కాకుండా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను ఫలానా కులానికి నన్ను అంటించొద్దండి, ఫలానా కులానికి నేను ఇది కాదు, నేను రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కష్టాల కోసం, ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు అన్న అంశం మీదనే వచ్చారు. కానీ కులాన్ని కొంతమంది, ఈవెన్ మీ ముందు నేను చెప్తున్నా, ఈరోజు నేను కూడా ఒక కాపు కులానికి చెందిన, బలిజ కులానికి చెందిన వ్యక్తిని అయినా కానీ నేను పవన్ కళ్యాణ్ గారు బలిజ వ్యక్తో లేదు కాపు వ్యక్తో అనేసి నేను అకామిడేట్ చేయలేదు. కానీ బట్ ఆయన దిశానిర్దేశం యావత్ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా నేను సేవ చేయగలను అన్న అంశం మీద పోతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను పార్టీలో ఉన్నాను తప్పితే కులానికి, ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయంలో వచ్చినప్పుడు కుల మతాలు ఒక కులంతోనే జరుగుతుంది, ఒక కులమే అకామిడేట్ చేస్తుంది, ఒక కులమే మనల్ని హక్కును చేర్చుకుంటుంది అనే విషయం అయితే మాత్రం కరెక్ట్ కాదు అది. కానీ ఈరోజు నేను కుల మతాలకు అతీతంగానే ఏదైతే జనసేన పార్టీలో ఉన్నానో, పార్టీ పెట్టిన కాడి నుంచి, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఏ రోజైనా సరే ఈ రోజు కూడా సరే కుల మతాలకు అతీతంగా ప్రజలకి సేవ చేయడం. కానీ కొంతమంది వాంటెడ్ గా చేస్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. కానీ ఆయన ఏ కులానికి పరిమితం కాదు. ఆయన ఏం చెప్పారంటే గతంలో 2 సంవత్సరాల ముందు ఎన్నికల ప్రచారంలో కూడా ఏం చెప్పారంటే ఒకే ఒక మాట చెప్పారు, కాపు బలిజ పెద్దన్న పాత్ర పోషించి మిగిలిన కులాన్ని కలుపుకునేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలన్న ఆలోచన మీద మనం పోవాలి తప్పితే ఒక కులాన్ని నన్ను అంటగట్టద్దండి, నేను ఏ కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, పార్టీ పెట్టింది నేను ప్రజలకు సేవ చేయడానికి, కులానికి సేవ చేయడానికి కాదు అనేసని ఎంత ఎస్టాబ్లిష్డ్ గా చెప్పారంటే దాన్ని ఎవరు చూసినా సరే
మిగిలిన కమ్యూనిటీ పర్సన్స్ బేషరత్తుగా మాట్లాడాలి. ఎందుకంటే అయితే హేమకుమార్ ఆయన గారు మాట్లాడింది- హేమకుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎన్నికలకు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మనకు ఎలాగో ప్రాంతీయ భావం లేదు, కనీసం కులభావం తెచ్చుకోండి, కాపు కులాల వాళ్ళకి ఎప్పటి నుంచో కోరిక ఉంది కదా, నాకు ఓటేయండి, కాపులందరూ నాకు ఓటేయండి, నేను గెలుస్తా అని పవన్ కళ్యాణ్ గారు అనలేదా? అప్పుడు కాపులు నోటేమన్న పవన్ కళ్యాణ్, అప్పుడు కాపులు కోటేమన్న పవన్ కళ్యాణ్, ఈ రోజు ఎందుకు కాపులు నాకు వద్దు అంటున్నారు? అంటే ఎలక్షన్స్ కి ముందు కాపులు అవసరం, ఇప్పుడు కాపులు అవసరం లేకుండా పోయారా? సార్ అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఆ రోజు కూడా సరే, కాపులు బలిజలు మున్నూరు కాపులు అందరూ పెద్దన్న పాత్ర పోషించి మిగిలిన కులాలని హక్కును చేర్చుకొని మనం ముందుకెళ్లాలన్న విషయం చెప్పారో తప్పితే ఏ రోజు కూడా నేను కాపు కులము, నన్ను గెలిపించండి, నేను బలిజని, నన్ను గెలిపించండి అనే విషయము, ఇలాంటి అంశం ఎక్కడ మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. కానీ మిగిలిన వాళ్ళు దీన్ని ఒక పవన్ కళ్యాణ్ గారికి అంటగడతామని ఆలోచించారు తప్పితే ఏ రోజు కులాలకి ప్రాతినిధ్యం వహించి ఆయన కులాలకి అంటే ప్రయారిటీ ఇచ్చి ఏ రోజు మాట్లాడలేదు. ఈస్ నాట్ కమ్యూనిటీ పర్సన్, ఈస్ ద పర్సన్ ఆఫ్ సర్వ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతే తప్పితే కులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. నేను ఈవెన్ కమ్యూనిటీ ఆఫ్ బలిజీ అయినా కూడా సరే నేనేం చెప్తున్నానంటే, నేను వచ్చిన రాజకీయాలకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడతామంటే, మనం సేవ చేయడానికి వచ్చేటప్పుడు కులము మతము ఇవన్నీ ఆలోచించకూడదు. ఈ రోజు రేపు నేను ఎక్కడో ఒక చోట ఓకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడ్డారు, ఒక్క కాపు కులం పనిచేసిందా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అందరి వర్గాలు పనిచేసినాయి. ఇది ఊరికే లేనిపోని అపోజిషన్ ఎవరైతే ఉన్నారో కూటమి మధ్య చిచ్చు పెడతామని ఆలోచించిన వ్యక్తులు దీన్ని ప్రత్యామ్నాయం చేసుకోలేక మాట్లాడే మాటలే తప్పితే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము జనసేన పార్టీ కుల మతాలకు అతీతంగా మేము రాజకీయం చేస్తున్నాం. వి సర్వ్ ఫర్ ద నేషన్, వి సర్వ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. అంతే తప్పితే మమ్మల్ని ఒక కులానికి అంటగట్టకండి అన్న భావన ఆయన కూడా చెప్తారు. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ అధినేత కూడా ఒక కులానికి వాళ్ళు అకామిడేట్ చేశారు. కానీ వాళ్ళ భావన వేరే, మన భావన వేరే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేరేగా ఉంటుంది, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు వేరేగా ఉంటుంది. కానీ మనల్ని దానికి అంటగట్టి ఎవరో రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం డాడీగా తెద్దామన్న ఆలోచనతో మాట్లాడిన మాటలే తప్పితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు. నేను ఏ కులానికి సంబంధించిన ఏ కులానికి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో దీన్ని క్లియర్ గా చెప్పుకోవచ్చు అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కుల మతాలకు అతీతంగా ఈ రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలకి ఏం ప్రయోజనాలు అన్న దాని అంశం మీద పోతాం తప్పితే వీ డోంట్ గో ఫర్ కమ్యూనిటీ పర్సన్. ఎందుకంటే ఒక్క కులానికే న్యాయం చేశారు. రాష్ట్రంలో ఒకే కులం ఉన్నది కదా సార్. ఎవరో కొంతమంది రాజకీయ అంశం కోసమో రాజకీయ లబ్ధి కోసమో మా మీద దుమ్మెత్తిపోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎక్కడ ఏ ప్రయత్నాలు పనిచేయట్లే. నిన్న కూడా నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడిన మాటలు ఓకే మేము యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే ఆయనకి ఏ అంశంలో మాట్లాడారు, ఎందుకంటే ఏ రోజైనా ఆయన వయామీడిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు ఒక వైసీపీ కండువా వేసుకొచ్చి మాట్లాడిన విధంగా మాట్లాడాడు. కానీ అన్ని వర్క్ అయిపోయిన తర్వాత ఆయన బేషరతుగా నేను క్షమాపణ చెప్తున్నాను, నేనేదో తెలియకుండా చెప్పాను, ఈ అంశం నాకు సంబంధించింది కాదు, నేను కూడా ఒక పార్టీ తరపున లేదా ఒక వ్యక్తి గురించి మాట్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ క్లీన్ చిట్ ఫర్ నేషన్. ఎందుకంటే ఎక్కడ కూడా ఏదన్నా సరే సార్, ఒక కేసు ఉన్నా సరే మీరు చెప్పండి సార్, ఎన్నికల సమయంలో కూడా సరే హద్దు మీరు దాటి ప్రచారం చేశారా, ఇంకొకటి వివాదాస్పద మాటలు మాట్లాడారా, ఎలాంటి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కులానికి ఎండగడదామని అనుకుంటే అది ప్రత్యర్థులు పట్టిన కుతంత్రమే తప్పితే వేరే ఇంకోటి లేదు సార్. వీఆర్ క్లియర్ సార్. మేము రాష్ట్రానికి ఏ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నామో, ఏ ప్రయోజనాల కోసం పోరాడుతున్నామో ఆ పనిలోనే ఉంటాం. ఏ ప్రయోజనాల కోసం మేము రాష్ట్రానికి ప్రయత్నిస్తున్నాం. రైట్ కుమార్ గారు మాట్లాడదాం. కుమార్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. కుమార్ గారు ఒక్క నిమిషం అండి మాట్లాడదాం. చాలా అంశాలు ఉన్నాయి. ఇదే అంశం గురించి మనం వీరశేఖర్ గారితో మాట్లాడదాం. శేఖర్ గారు మీరు చెప్పండి, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కాపుల ప్రస్తావన పదే పదే తీసుకొచ్చిన మాట వాస్తవం.
ఆయన చాలా వీడియోలు ఉన్నాయి. మనం కొన్ని టెక్నికల్ అంశాల వల్ల వాటిని ప్లే చేయలేకపోతున్నాము. ఆయన గతంలో కులం చూసి ఓటేయండి, మీ కాపులకి ఎప్పటి నుంచో కోరిక ఉంది కదా, నాకు ఓటేసి నన్ను సీఎం చేయండి అని మాట్లాడిన ఆయన ఈరోజు ఎందుకు ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు? అంటే కాపుల్ని ఆయన దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ వాళ్ళ మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? వీటిని ఏ విధంగా చూడొచ్చు మనం? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చూసుకుంటే ఇది మొదటి నుంచి కూడా అణిచివేయబడిన దీనికి సంబంధించిన పార్టీ అని చెప్పుకోవచ్చు. 2014లో వాళ్ళు పోటీ చేయకుండా ఎవరు సపోర్ట్ చేసిన పరిస్థితి, సపోర్ట్ చేసిన ఎవరికైతే వీళ్ళు సపోర్ట్ చేశారో వాళ్ళ నుంచే వీళ్ళు వెన్నుపోటు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. వెన్నుపోటు మొత్తం లేకపోతే వాళ్ళందరికీ అవగాహన లోపంతోనో మొత్తానికి వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎదురైన పరిస్థితి. అక్కడ ఏంటంటే ఆదిలోనే పార్టీ పుట్టినప్పటి నుంచే వ్యతిరేకత ఎదురయ్యి అణగదొక్కబట్టం, మీడియా అన్ని రకాల మీడియా అంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిపి అణగదొక్క వేసిన పరిస్థితి. అట్లాగే 2019లో పోటీ చేస్తే రెండు పార్టీలు కలిపి చేసిన పరిస్థితి. ఆ టైంలో ఈ 2019లో అన్ని కలిపి అందరినీ కలుపుకొని పోయిన పార్టీ 2019 ఎలక్షన్కి వచ్చేసరికి వీళ్ళు కాపుల్ని నేను మీ అదే సామాజిక వర్గంలో పుట్టి ఉన్నాను కాబట్టి మీరు పెద్దన్న పాత్ర వహించి వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళమన్నమాట వాస్తవమే, కానీ అది కులానికి సంబంధించింది కాదు. అంటే ఈ కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాడనే విషయం అది కరెక్ట్ కాదని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల మీడియాలు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైన మీడియా ఉంది. వాళ్ళు కొన్ని రకాల వాళ్ళకి ఉన్న సబ్ ఛానల్ అంటే సిస్టర్ మీడియా లాంటి ఇట్లాంటి మీడియా సంస్థలు అన్ని కలిసి ఒక కుల ముద్ర వేయాలి పవన్ కళ్యాణ్కి అని చూశారు. కానీ వాళ్ళందరూ కలిసి మోసం చేసినా లేకపోతే ఎన్నుకోట పొడిచినా వీళ్ళందరికీ దిక్సూచిలాగా 2024 ఎన్నికల్లో రెండు పార్టీలకి కలిపి అంటే కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను రెండింటికి కలిపి ఒక దిక్సూచిలా మారి రెండు ప్రభుత్వాలు ఏర్పడటానికి కారణమయ్యాడు కాబట్టి, కానీ వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇతన్ని కలిపి ముందుకు తీసుకెళ్తే, ఇతను తమతో కలుపుకొని ముందుకు తీసుకెళ్తే ఇదే పార్టీ ఇతను ప్రత్యామ్నాయం అయిపోతే ఈ రాష్ట్రానికి అనే పరిస్థితుల్లో ఎవరైతే ఈయన ద్వారా లబ్ధి పొంది గెలిచారో ఆ పార్టీ ఈ పార్టీని మనుగడలో లేకుండా చేయాలని చూస్తుంది. ఈ పార్టీ వాళ్ళతో కలిసి పోటీ చేస్తే ఇక్కడ ప్రతిపక్షం అనేది ఉండదు అనే ఉద్దేశంతో వీళ్ళకి దాని నుంచి విడదీయాలని చూసిన ప్రతిపక్ష పార్టీ ఆ విడదీయటం అనేది లోపం కుదరకపోయినప్పుడు చాలా రకాలుగా అవకాశాలు కల్పించారు. విడదీయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉన్న సందర్భంలో ఆ విడదీయటం అనేది కుదరకపోవడంతో ఇప్పుడు ఈ జనసేనకి ఏదైతే ప్రధాన బలంగా ఉందో, జనసేనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళని విడదీస్తే జనసేన యొక్క బలం చచ్చిపోతుంది. ఆ తర్వాత ఈ కూటమి నుంచి వాళ్ళంతా వాళ్ళే విడిపోతారనే ఉద్దేశంతో కలిపినవే కానీ ఎవరికి ఇక్కడ రాజకీయాల్లో మనం ప్రజాస్వామ్య రాజకీయంలో ఉన్న సిగ్నల్ కట్ అవుతుంది. సో ఒకసారి మనం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు, అనలిస్ట్ గారు చెప్తున్నట్టు మీ పార్టీ కాపుల్ని జనసేనకి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే మీ పార్టీ గెలవటం కష్టం కాబట్టి అని చెప్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే కాపులు జనసేనకి దూరం అవుతున్నారా, లేకపోతే మీరు కావాలని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారా? కూటమిలోంచి జనసేన బయట వచ్చే ప్రయత్నంలో ఉన్నారా మీరు? చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. మీకు ఛానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలండి. మాకు కాపులకు వాళ్ళకు విడదీయడానికి మాకు ఏం అవసరం అని చెప్పండి ఒకసారి. కాపులు మా పార్టీలో బ్రహ్మాండంగా కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నంత మాత్రం కాపులు అందరూ వాళ్ళకు ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా కాపులు ఉన్నారు. కాపులు బ్రహ్మాండమైన లీడర్షిప్ పోషిస్తున్నారు. కాపులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుండి ఇప్పటి వరకు కాపులు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నారు. దాంట్లో మేము విడదీయాల్సిన అవసరం లేదు. ఆయన బుద్ధి పుట్టేట ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన ఎన్నికల ఇప్పుడు కూడా కాపులు ఎందుకుంటారన్నా? వైఎస్ఆర్ కుటుంబం వెనక ఎందుకుంటారన్నా? ఏందన్నా మాట్లాడడం కూడా ఒక ఇది ఉండాలి కదన్నా. హేమకుమార్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదన్నా.
మరి ఇద్దరి డిస్కషనే సరిపోతుంది కదా. హేమకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడదాం. నేను మాట్లాడలేదు. హేమకుమార్ గారు మీకు కూడా టైం మాట్లాడితే ఇస్తాను, సబ్జెక్ట్ మాట్లాడదాం. బయటికి పోదు కదా. మీ వాయిస్ కూడా చెప్తారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. కాబట్టి మీరు అనుకున్నంత విధంగా కాపులు లేరు అనుకోవడానికి మీరు ఎట్లా అనుకొని చెప్తున్నారు? మా పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ కు, మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ కు, లేక కాపులు మీ ఇంట్లో ఉండేదానికి మా ఇంట్లో ఉండేదానికి తేడా చూసుకోండి. మీరు కాపుల పేరు చెప్పుకొని పార్టీ పెట్టుకొని ముందుకు వచ్చినారు. కాపుల పేరు మీదనే గెలిచాలనే ఉద్దేశంలో భాగంగా కాపు సామాజిక వర్గం ఎక్కడున్నారు అక్కడ పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినారు. తర్వాత లాస్ట్ కు పిఠాపురం అంటే అది వేరే ఎత్తు. ఎందుకంటే రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి ఎత్తుగడలు, వీళ్ళు చేసినటువంటి ప్లాన్లు, వీళ్ళు చేసినటువంటి ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ కలిపి కేంద్రం కలుపుకొని అందరినీ కలుపుకొని వచ్చినారు కాబట్టి ఆడేది గెలిచినారు. లేదంటే ఆడ కూడా ఓడిపోయే వాళ్ళే. గెలుస్తారనేది ఏం లేదు. కాబట్టి మీరు మీ అంతటా మీరే మిమ్మల్ని మీరే తగ్గించుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు తగ్గించడం లేదు. మీ అంతటా మీరే తగ్గించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఎన్టీఆర్ సినిమాలకు వచ్చిన తర్వాత బాలకృష్ణ ఎప్పుడు సినీ ఫీల్డ్ లో ఉన్నాడు, చిరంజీవి గారు ఎప్పుడు సినీ ఫీల్డ్ కి వచ్చినారు. సినీ ఫీల్డ్ అంతా ఒక వర్గం, దాదాపు వాళ్ళకు సంబంధించినటువంటి వర్గం ఒక పక్కనంటే చిరంజీవి గారికి సంబంధించి ఒక వర్గం అంతా తయారైంది. అంటే అది కాపు ఒకటే కాదు, మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినారు, వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళు సినిమా పరంగా అందరు ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సినిమాలలో నుండి వచ్చిన తర్వాత అప్పటి నుండి వాళ్ళకి సామాజిక వర్గానికి సంబంధం లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినారు కాబట్టి అత్యున్నత స్థానానికి వెళ్ళినారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరికీ న్యాయం చేస్తారనే ఉద్దేశంలో భాగంగానే అందరూ సపోర్ట్ చేసినారు. కాబట్టి 18 సీట్లు 78 లక్షల ఓట్లు దాదాపు చిరంజీవి గారికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈయన అదే విధంగా వస్తాడేమో అన్న తమ్ముడు కలిసి అనుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ విలీనం చేయడం అదంతా ఒక ఎత్తు పక్కన పెడితే ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు తమిళనాడులో మీరు చెప్తున్నారు విజయ్ గారు లాగా, విజయ్ గారు పెట్టింది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో డేర్గా ధైర్యంగా దమ్ముగా ఉన్నటువంటి పార్టీలు ఏ ఒక్క పార్టీని కలచకుండా మీసం మెలేసి వచ్చి గెలిచినాడు. మీరు కూడా పార్టీ పెట్టేటప్పుడే గెలిచినా ఓడినా మేము ఉన్నాము అని ఆ పార్టీని ఈ పార్టీని లెక్క చేయకుండా మీరు స్పెషల్ గా వచ్చింటే మీకున్నటువంటి తేడా వాళ్ళకున్నటువంటి తేడా సినిమాలో ఏముందో చెప్పండి. మీకు ఎంత ఉందో విజయ్ గారికి ఎంత ఉందో అదంతా ఇక్కడ కూడా ఇతనికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ మీకు ధైర్యం లేదు, మీకు దమ్ము లేదు, మీకు చేసే సత్తా లేదు. మీరు మీ అంతటి మీరే చెప్పుకోండి. మోహన్ రెడ్డి గారు పెట్టుకొని వస్తున్నామంటే మన పరిస్థితి ఏంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది సత్తా అంటే కట్టెలు తీసుకొని కొట్టుకునేదో, కొడవలతో నరుకునేదో, రోడ్ల మీద కొట్టుకునేదో, మీసాలు దిక్కునేదో, గుడ్డ తిప్పి కొడతామని చెప్పేది ఇది కాదు సత్తా అంటే. అవసరం లేదండి, మీరు కొట్టుకునే అంశం అయితే మీది మాదే కదా, మేమే కదా మీటింగ్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగాలి. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ గొడవ ఏదైతే జరుగుతుందో కాపులకి, పర్టికులర్ గా పవన్ కళ్యాణ్కి ఈ గొడవ ఏదైతే జరుగుతుందో దీనివల్ల కాపులు జనసేనకి దూరం అయితే అంతిమంగా టీడీపీ కూటమి నష్టపోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది? విజయభాస్కర్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయభాస్కర్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం ఉండండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం ఆగండి. మీరు చెప్పండి విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి. Pardon me, once again, you please tell about the issue. ఎలా మరలా ఒకసారి చెప్పండి సాయి గారు. అంటే కాపులకి పవన్ కళ్యాణ్ జరుగుతున్న ఈ ఇష్యూ వల్ల కూటమి నష్టపోయే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మొన్న టీడీపీ కూటమి గెలవడానికి కాపులు చాలా కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంత కాపులు దూరం అవుతున్నారు, కాపుల్లోకి ఇష్యూ జరుగుతుంది. ఇది అంతిమంగా టీడీపీ కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉండొచ్చా? లేదు, ఎలాంటి నష్టం లేదు. కాపులు దూరం అవుతున్నారని ఎలా అనుకోవచ్చు? ఆయన కాపుల్ని ఆయన స్వీయ కులాన్ని దుయ్యబడుతున్నారని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అనేది ఏంటంటే ఇది సమాజము, ఈ సమాజం అనేది ఒక బృందావనం లాంటిదే. ఆ బృందావనంలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు వివిధ జాతులకు చెందిన మొక్కలు, వివిధ రకాల పువ్వులతో, పరపరాగ సంపర్కాలతో, మంచి మకరందాలతో పోతే సమాజం మన బృందావనంలో ఎలా ఉంటుందో అదేవిధంగా సమాజాన్ని, అలాంటి సమాజాన్ని చూడాలా. పోతే ఎంతో మంది మహనీయులు పుస్తకాలు చదువుకున్నాడు, జనరల్ బుక్స్ అయినా.
బాగా పఠించాడు. ఆయన రాజారాం మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, వీరేశలింగం, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ప్రవక్తలు, ఎంతోమంది గొప్ప పాలకుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదువుకొని ఆయన సమాజంలో ఈ కులరహిత మతరహిత సమసమాజ స్థాపన అనేది ఆయనలో బలంగా నాటుకుపోయిన విషయం మనకు దృఢపడుతుంది. ఆ దిశలో ఏంటంటే మనం ఒక కాపులమే కాకుండా అందరినీ కలుపుకొని పోతే ఈ సమాజాన్ని మరమ్మతు చేయాలా, పోతే ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 78 years అయిపోయింది, పోతే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 years దాటింది, 75 years, ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి చక్కటి పరిపాలనతో ఈ ప్రగతి సాధిద్దాం, పోతే మన భరతమాత గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో పూర్వ వైభవాన్ని నిలబెడదాం అనే ఉద్దేశంతో అతను పదే ఏంటంటే ఒక్క కులంతోనే రాజ్యాధికారం రాదు, ఇది ప్రజాస్వామ్యం, అందరినీ కలుపుకుపోవాలని చెప్తున్నాడే కానీ కాపుల్ని దూరం చేసుకునే మాట ఆయన కాపుల్ని అందరితో సమానంగా చూద్దాం అంటున్నాడు. అంతేగాని మనం పదే కాపు అంటే మిగతా కులాలు దూరం అవుతారు కదా అనే ఉద్దేశంతో ఆయన ఎంతో అనుభవంతో పరిపక్వతతో చెప్తున్న మాటలు. ఇప్పుడు వీరేశలింగం పంతులు గారు కుల చిహ్నం అయినటువంటి జంజాన్ని విసర్జించాడు. అదే విధంగా మనకి పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారు రెడ్డి అనే తన పేరు చివరి పదాన్ని ఉపసంహరించుకుని పుచ్చలపల్లి సుందరయ్యగా పిలవండి అని చెప్పి పిలిపించుకున్నాడు. అలాంటి మహనీయుల జీవిత చరిత్రలు చదువుకున్న పవన్ కళ్యాణ్ గారు సమాజ స్థాపన, ఆయనలో ఒక తపన ఉంది, ఆయనలో ఒక తాత్వికుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏంటంటే సుదూరంగా ఆలోచిస్తున్నాడు. ఈ యొక్క కాళ్ల ముందు ఆలోచించకుండా ఈ సమాజాన్ని దీర్ఘదృష్టితో చూస్తున్నాడు. గొప్ప కళలుగా ఉన్నాయి ఆయనకి, డ్రీమ్స్. మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి అని, అలాంటి కళలకి ప్రతిరూపంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు యువకుడుగా ఆయన ఈ రోజు మొత్తం సమాజానికి ప్రేరణ కల్పించాలని ఉద్దేశంతో తప్పితే తన ఇప్పుడు ఆయనది నేను కాపు, నేను ముఖ్యమంత్రి కావాలంటే, లేకపోతే నేను ఇంకొక పదవిలోకి పోవాలంటే మీరంతా నాకు మద్దతు ఇవ్వమని ఆ దృష్టితో ఎప్పుడు అడగలేదు. మనం కలుపుకోవాలని చెప్తున్నాడే గానీ ఇంకా వేరే దృష్టితో ఆయన మాట్లాడడం లేదు, ఆ ఉద్దేశాలు లేవు. నిన్నగాడు చెప్పాడు ఆయన, నాకు ఎలాంటి పదవులు లక్ష్యం కాదు, నాకు సమాజ హితం లక్ష్యం, కాబట్టి నేను ఆ దిశలో పయనిస్తున్నాను, నేను ఏది మాట్లాడినా ఆ దిశలోనే ఉంటుంది, నాకు కులాలను అంటగట్టొద్దు అంటే మనకు తెలియకుండా కులంలో పుడతాం సాయి గారు, కులంలో పుడతాం అంతవరకే పరిమితం చేయండి. అంటే ఇది నిశ్చిత సమాజం, చాతుర్వర్ణం మాయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు ఇది శ్రీకృష్ణుడి గీతలో. అంటే గుణాన్ని బట్టి కర్మలను బట్టి కులాలు నిర్ణయించబడతాయి అన్నాడు. కానీ ఇప్పుడు వెర్రితరలేస్తుంది నిచ్చెనమెట్ల కుల సమాజం. ఈ కులాల మధ్య రాజకీయాల్లో ఈ కులాలని ప్రధానంగా ముందుకు తెచ్చి రకరకాల డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడు బ్రిటిష్ వాడు పోతా నేర్పాడు. మత మౌఢ్యం, కుల కుజ్యాలు వీటన్నిటికీ అతీతంగా మనం నవ సమాజాన్ని నిర్మించాలా, నవలోకానికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్తున్న మాటల్ని పోతే విపరీతార్థాలు తీసుకొని. రైట్ అండి, రైట్ విజయభాస్కర్ గారు, రైట్ అండి, రైట్. హేమకుమార్ గారు మీరు చెప్పండి. అంటే పర్టికులర్గా కాపు సంఘాలకు సంబంధించిన దాసరి రాము లాంటి వాళ్ళు, లేకపోతే అయ్యప్ప లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే ఉందో, గతంలో రెడ్లకి మనకి ఎటువంటి గొడవ లేదు, మనకి మొదటి నుంచి చౌదరీస్తో వెళ్తే గొడవ ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయ్యప్ప గారు లేకపోతే ఇలాంటి చాలా మంది పైన కేవలం టీడీపీ వాళ్ళు జనసేన నాయకులపైన దాడులు జరిగినాయి. అనేక సందర్భాలు అనేక చోట్ల జనసేన నాయకులు అణచివేయబడుతున్నారనేది ప్రధానంగా ఈ కాపు నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణ. దీన్ని ఏమంటారు మీరు? చెప్తాను. ఇది విజయభాస్కర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. హేమకుమార్ గారు మీరు చెప్పండి ఈ అంశం గురించి. సార్ చెప్పండి. చాలా మంచి ప్రశ్న చేశారు మీరు. నిజంగా నేను మీరు ఆ థాట్ వస్తుందని కూడా అనుకోలేదు సార్. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచే వేరే లెక్క. ఎందుకంటే మా అధినాయకుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా, హద్దు దాటి మాట్లాడొద్దండి, మీ వ్యక్తిగత గురించి మాట్లాడొద్దండి, ఏం మాట్లాడినా పాలసీల గురించి మాట్లాడండి అని మాకు దిశానిర్దేశం ఇచ్చారు. ఎక్కడైనా సరే హేమకుమార్ గారు ఒక్క మాట, ఇప్పుడు మీరు అంటున్నారు పాలసీల గురించి మాట్లాడండి, దిశానిర్దేశం చేయమని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే బొల్లిశెట్టి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ పార్టీకి మొదటి నుంచి ఉండి దిశానిర్దేశం చేసిన వాళ్ళందరూ కొల్లేరు లేక్ అంశం గురించి మాట్లాడేందుకు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మాట వాస్తవం కాదా? లేదు సార్ అది అంశం వచ్చి ఏదైతే ఉందో అది దీనికి పాలిటిక్స్ సంబంధించింది తప్పితే కులానికి సంబంధించిన ఈ అంశం అయితే కాదు. ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్తాను, నాకు ఒక్క 2 నిమిషాలు వదిలేశారంటే నేను ఏం విషయం చెప్తానో చెప్పండి, మీరు దాన్ని బట్టి మీరు ఎక్కడ కావాలంటే కంక్లూడ్ చేసుకోండి. నేను ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మొట్టమొదటి విషయం ఏంటంటే నన్ను ఏ కులానికి అంటకట్టద్దండి, నేను కులానికి సంబంధించిన వ్యక్తి కావచ్చేమో. ఏంటంటే ఒక వ్యక్తి పుట్టడం ఏదో ఒక కులానికి సంబంధించి పుట్టాల్సి తప్పదు కదా. ఎవరైనా సరే మన మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో కులానికి సంబంధించి పుట్టాల్సిన, అదే విధంగా భాస్కర్ గారు ఉన్నారు, ఏదో కులానికి.
కొట్టడం అనేది వేరే విషయం. కానీ మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఈ రోజు కుల మతాలకు అతీతంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. ఏ కులం గురించి నన్ను అంటగట్టకండి అని చెప్పి వాళ్ళు చెప్పగానే చెప్పారు. మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. నిన్నటి ప్రెస్ మీట్, నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి వేరే లెక్క అని మీకు ఎందుకు చెప్పానంటే, నిన్నటి వరకు మేము హద్దులతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా మీద దుమ్మెత్తి పోసినా సరే, ఎందుకంటే మీరు రాష్ట్రం కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నాం. మా మీద దుమ్మెత్తి పోస్తున్నా కూడా సరే, ఫోన్లే ఏదో ఒక రోడ్లో ఒక వ్యక్తి కొండను చూసాది, కొన్ని ఎన్ని ఏదో అంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు అని సరే విషయం. ఎవరు దుమ్మెత్తి పోస్తున్నారు మీ పైన? హేమకుమార్ గారు ఎవరు దుమ్మెత్తి పోస్తున్నారు మీ పైన? సార్ ఇది జగమెరిగిన సత్యం సార్. చెప్పండి మీరు. మీరు చెప్పండి ఒకసారి, మీ నోటి ద్వారా విందాం. మీ నోటి ద్వారా విందాం, చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీకు తెలుసు సార్ ప్రతి ఒక్క విషయం ఎవరు ఏందన్న విషయం మీకు తెలుసు. చెప్పండి మీరు. అంటే మీరు ప్రజారాజ్యం నుంచి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఎవరు దుమ్మెత్తి పోస్తున్నారు జనసేన పైన? నేను ప్రత్యేకంగా ఎవరి మీద చెప్పండి సార్. కానీ ఒకటి చెప్తాను సార్. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు పాటుపడ్డ విషయాలు కానీ, ఈ రోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పాటుపడుతున్న విషయాలు కానీ, ఎన్ని విషయాలైనా సరే ప్రజా సంక్షేమం కోసం మాట్లాడారు తప్పితే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, నేను ఈసారి సీఎం. మొన్న ఎవరో ఒక అమ్మాయి నాకు హెల్త్ బాగలేదు, నాకు ఏదైనా హెల్ప్ చేస్తారంటే, ఉండమ్మా ఇంకో 4 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, మనం చేస్తాం. 4 సంవత్సరాలు ఆగుంటారండి. హేమకుమార్ గారు సుగాలి ప్రీతి గారు కలిసినారు, చూడు ఒకసారి వాళ్ళమ్మ. సుగాలి ప్రీతి సంగతి ఏంటండి మరి? సుగాలి ప్రీతి విషయం అన్నా మీరు మీకు అర్హత లేదన్నా, మీకు అర్హత లేదు. అది ఎలా అవుతుంది హేమకుమార్ గారు? హేమకుమార్ గారు ఎలా అవుతుంది సుగాలి? ఇప్పుడు మీరు ఏదో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ మనకి ఎదురుగా సుగాలి ప్రీతిగా వాళ్ళ అమ్మ కనిపిస్తున్నారు కదా, నిన్న కూడా మాట్లాడారు కదా ఆమె న్యాయం చేయలేకపోయారు. వీళ్ళు చేసిన తప్పు వీళ్ళే మన దాన్ని మా మీద రుద్ది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. హేమకుమార్ మీరు చెప్పండి. ప్రతి అంశాన్ని తప్పుతో పట్టించకండి. సుగాలి ప్రీతి ఎక్కడికి వచ్చారు, యాడ్ నుంచి జస్టిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జస్టిస్ పవన్ కళ్యాణ్ గారి నుంచి స్టార్ట్ అయింది, జనసేన పార్టీ నుంచి స్టార్ట్ అయింది జస్టిస్. మీరు తీసుకుంటున్నారు, మీకు అది అవసరం లేని అంశము. మీకు ఏదో జగన్మోహన్ రెడ్డి అయితే మీరు ఖాతాలు వేసుకోవడానికి ప్రయత్నం చేసినారు హేమకుమార్ గారు, మీది గారి సంబంధం అది జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పు చేసింది మీ పార్టీ వాళ్ళు. ఎప్పుడు 14 నుండి 19 అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రేపు చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఇలా గొడవ పడతాం వల్ల ఉపయోగం లేదు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు కూడా టైం ఇస్తా. మోహన్ రెడ్డి గారు ఆగండి, మీరు ఆగండి. కుమార్ గారు మీరు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు సైలెంట్ కూడా 2 నిమిషాలు. రైట్ అండి. మోహన్ రెడ్డి గారు ఆగండి, మీరు మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తా, మాట్లాడదాం. కుమార్ గారు మీరు చెప్పండి. రైట్ మీరు చెప్పండి. కుమార్ గారు మీరు చెప్పండి. నేను డీటెయిల్స్ రాసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతాడంటే, మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఏం అంశం మీద మాట్లాడారు, మళ్ళీ భాస్కర్ గారు మాట్లాడారు ఏ అంశం మీద మాట్లాడారు. సరే మాట్లాడండి. టాపిక్ రండి కుమార్ గారు, టాపిక్ రండి. సార్, సుగాలి ప్రీతికి న్యాయం చేసింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి, జనసేన పార్టీ నుంచి. ఈ రోజు అది న్యాయపరంగా జరుగుతున్న విచారణలో భాగంగా అది కొంత ఎక్కడైనా సార్, ఏ రోజు జస్టిస్ జరిగేటప్పుడు మాకు ఇమ్మీడియట్ గా జస్టిస్ కావాలంటే జరగదు సార్. కొంత లేట్ అయినప్పుడు కూడా వాళ్ళ ఏదైతే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఆలోచించిన వ్యక్తులు ఈ రోజు సుగాలి ప్రీతి గురించి ఆలోచించే వ్యక్తి ఉందా? వాళ్ళ కనీసం అర్హత ఉందా? ఏదంటే మాట్లాడితే సార్ జనం ఎప్పుడు చూస్తూ ఉంటారన్నా. ఈ రోజు కొత్తగా చూడన్నా. నేనేమంటానంటే, మీరు ఆ పార్టీలో ఒక లీడరు, మీకు ఒక గుర్తింపు ఉంటుంది, మీ వ్యక్తిత్వాన్ని మీరే తగ్గించుకోవద్దు అంటున్నా. ఎందుకంటే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలచడం జరిగింది. బలవంతంగా పోయి తీసుకుపోయి మీడియా ముందు ప్రచురించారు మీరు. అది అన్నా, మీరు బలవంతంగా తీసుకుపోయి మీకు ఏదే అంశం లేకపోతే, ఈ రాష్ట్రంలో వేరే అంశం లేకపోతే, కుమార్ గారు
గారు దాన్ని తీసుకోవడం కుమార్ గారు మీరు చెప్పినట్టే కుమార్ గారు మీరు చెప్పినట్టే మాట్లాడదాం. కుమార్ గారు ఒక్క నిమిషం. కుమార్ అధికారం లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను వాడుకున్న తర్వాత అధికారం అన్నా. వచ్చిన తర్వాత వాళ్ళకి రైట్ రైట్ మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి ఒక్క నిమిషం. కుమార్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడదాం ఒక్క నిమిషం. మీరు చెప్పండి శేఖర్ గారు మీరు చెప్పండి. శేఖర్ గారు కుమార్ గారు ఒక్క నిమిషం. When I am concluding, in between you disturb. I am not able to make a conclusion. సరే టాపిక్ కంక్లూడ్ చేయండి. అయితే మీరు టాపిక్ కంక్లూడ్ చేయండి మీరు కుమార్ గారు. అలాంటప్పుడు మధ్యలో ఒకరు డిస్టర్బ్ చేయకూడదు సార్. వస్తారు డిబేట్ అన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండదండి. మీరు టాపిక్ మీరు కంక్లూడ్ చేయండి. సుగాలి ప్రీతికి సార్, సుగాలి ప్రీతికి అది అవసరం లేదు వాళ్ళ అమ్మా. తల్లికి అది న్యాయం జరిగింది. ఎక్కడి నుంచి జరిగింది? న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగిందా లేదా? ఈ అంశం మీద ఇనిషియేట్ తీసుకోవడంతోనే ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అలాంటి అయింది? సమయంలో ప్రక్రియ ఏం స్టార్ట్ అయిందండి? మేము న్యాయం చేస్తాం సార్. గతంలో కూడా ఎక్కడ ఏం జరిగిందన్న అంశం మీద మేమే చేశాం సార్. Right. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ దాని మీద ఏదైతే విచారణ జరగాలని మేము ఆ అంశం మీద మేము ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రభుత్వంలో కూడా మేము కోరాం సార్. Right ఈరోజు అండి. కూడా ప్రభుత్వంలో ఆ అంశం మీద విచారణ జరుగుతుంది. రైట్ అండి రైట్. మీరు కంక్లూడ్ చేయండి టాపిక్ని. మళ్ళీ మీరు డిస్టర్బ్ చేసే అంటారు. మీరు కంక్లూడ్ చేయండి. వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. మీరు కంక్లూడ్ చేయండి. సార్, సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది మా అంశం. రైట్ అండి రైట్. ఓకే ఓకే చాలా ఒక్క నిమిషం మీరు చెప్పండి శేఖర్ గారు. వీరశేఖర్ గారు మీరు చెప్పండి. ఇక్కడ కాపు పార్టీలు అంటే జనసేన పార్టీ, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అని, లేకపోతే రెడ్డి గారి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అని, కమ్మాల పార్టీ అంటే టీడీపీ అని, ఇలాంటి పద్ధతులు అంటే అక్కడ ఎక్కడ లేని పరిస్థితి. మిగిలిన పార్టీలు మీద కులముద్ర పడని పరిస్థితి. ఇక్కడ కాపు పార్టీ, ఇక్కడ జనసేనకు వచ్చేసరికి కాపు ముద్ర ఎందుకు పడుతుంది అనేది అక్కడ మీడియా యొక్క ఏకీకృతం అయ్యి, లేకపోతే ముప్పేట దాడి చేస్తున్న పరిస్థితి, ఇలాగే దాడి చేసి ప్రజారాజ్యాన్ని వెనక పంపించిన పరిస్థితి, లేకపోతే దీన్ని శేఖర్ గారు మీరు ఇందాక కూడా మీరు ఒక మాట అన్నారు శేఖర్ గారు. అణిచివేయబడిన పార్టీ ఇది అన్నారు. ఇప్పుడు కూడా మీడియా అంతా కలిసి దాడి చేస్తున్నారు. కానీ బలంగా చెప్పాలనుకుంటే మనకి బలమైన మీడియా ఉంది టీడీపీయే కదా. మరి అప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇవన్నీ టీడీపీ కల్పిస్తుందా జనసేన మీద? 100% నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అయితే ఇప్పుడు జనసేన ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్ట టీడీపీయే జనసేనని కుట్ర పన్నుతుంది అనుకోవాలా? ధృతరాష్ట్ర కౌగిల్లో ఉందో, శల్య సారథ్యంలో ఉందో, లేకపోతే ప్రతిపక్షాల కుట్రకి బయలుతుందో, మొత్తం 100% ప్రజలైతే. అయ్యో మీది కట్ అయిపోయింది. మీ యొక్క సొంత భావాలని జనసేన పార్టీ మీద రుద్దకండి. ఎందుకంటే జనసేన పార్టీ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్, వర్కింగ్ ఫర్ ద రైట్. మీరు మాట్లాడుతున్నారు కుమార్ గారు. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఇందాక నుంచి చెప్పండి శేఖర్ గారు చెప్పండి. ఈయన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు ఇవన్నీ కలిపి జనసేనని పూర్తిగా తొక్కేయడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ కి అవసరం లేదనే విషయంలో అంటే ఆ విషయం వాళ్ళ నాయకుడు గుర్తించలేకపోతున్నారా? మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇందాక నుంచి మీరు తెగ నవ్వుతున్నారు. సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడినప్పుడు నవ్వుతున్నారు, మిగతా అంశాలపై నవ్వుతున్నారు. అంటే ఏంటి మీరు సుగాలి ప్రీతికి మీరు న్యాయం చేసేస్తారు అనుకుంటున్నారా మీ పార్టీ తరపు నుంచి? ఇప్పుడు నేనేమంటానంటే హేమకుమార్ కుమార్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఒక లీడర్ గా ఒక ఈ స్టేజ్ కి వచ్చి డిబేట్లలో కూర్చొని మాట్లాడుతూ సీనియర్ అయినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆయన తగ్గించుకోవడం నాకు బాధ అంతే తప్ప ఆయన మీద నాకు వ్యక్తిగత విమర్శ చేయాలని కానీ ఆయన ఆ పార్టీని కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే చంద్రబాబు ఒక్క నిమిషం మొదటి నుంచి మీరు వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నారు. నా జీవితంలో హేమకుమార్ కుమార్ గారు నాకు జీవితంలో అట్లా అలవాట్లేదు. ఒకసారి టాపిక్ రండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి కర్నూలు జిల్లా పుల్లారెడ్డి కాలేజీ అదేదో కాలేజీలో రేప్ చేసి మర్డర్ చేసినారు. మర్డర్ చేసిన తర్వాత అప్పుడు ఉండన్నా అట్లా మాట్లాడితే అడ్డం మాట్లాడితే ఎట్లా? ఆయన ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత కేసుకు సంబంధించి ఎక్కడ పట్టించుకోలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిట్ వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు సిబిఐ కావాలంటే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు రికమెండ్ చేసినారు. రికమెండ్ చేసిన తర్వాత అది సిబిఐ కేసు నడుస్తున్నప్పుడు వీళ్ళు ఆధారాలన్నీ మాఫ్ చేసి పంపించినారు కాబట్టి ఆధారాలు
భారాలు పూర్తి స్థాయిలో మోయలేదనే ఉద్దేశంలో భాగంగా అది పెండింగ్ లో ఉంది. తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సెంటు స్థలం ఇచ్చినారు, 5 ఎకరాల భూమి ఇచ్చినారు, వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినారు, వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ రావాల్సినటువంటి వాళ్ళ కమ్యూనిటీ పరంగా రావాల్సినటువంటి సదుపాయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత దీన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకోవడానికి విపరీతంగా ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మాకు ఏదైనా చేస్తాడమనే ఉద్దేశంలో భాగంగా సుగాలి ప్రీతి తల్లి పోయి కలిస్తే నువ్వు రెడ్డిలో కదా, నువ్వు రెడ్డి అమ్మాయి కదా, నీకెట్లా సపోర్ట్ చేయాలి మేము, అదే కాదు పో మీకు చేయాల్సిందంతా చేసినారు కదా, ఇంకేం చేస్తావు అనే విధంగా మాట్లాడినారని స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డిబేట్ దానికి మనం ఎవరినో మాట్లాడితే ఎట్లా, మనం ఎవరినో విమర్శిస్తే ఎట్లా? మీరు చేసినటువంటి సందర్భం ఎక్కడ ఉంది, మీరు చేసినటువంటి అవకాశం ఎక్కడ లేదన్న శేఖరన్న, మీరు ఏమన్నా ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారేమో, ఆమె మాట్లాడేది విని నేను చెప్తున్నా, నాకేదో అబద్ధం చెప్పాలి. మరో నాగేశ్వర్ లాగా కనిపిస్తానే ఉంది. ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. నువ్వు రెడ్డి మావు కదా, 100% ఆమె మాట్లాడింది. మీరు ఒక విశ్లేషకులు, మన దగ్గర పెట్టుకోండి. మన దగ్గర నేను ఏ రాజకీయ పార్టీని కూడా, నేను రెండింటిని అంటున్నాను, ఏ రాజకీయ పార్టీని కూడా ఇన్ని రకాలుగా దాడులు చేసే పరిస్థితి అయితే ఉండకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మీ పద్ధతులు ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, లేదా మేము ప్రజలకి ఇలా చేసాము, లేదా మా వల్ల రాష్ట్రానికి ఇది వచ్చింది అని చెప్పి చెప్పుకోవడం తప్పులేదు. కానీ ఇలా అనవసర విషయాల్లో ఒక నిమిషం శేఖర్ గారు మీరు ఆగండి. మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ గారు మీరు అంటున్నారు కదా, నేనేమంటున్నానంటే ఆమెకు చేయాల్సినటువంటి న్యాయం అంతా మేము చేసినాము, చట్టపరంగా కేసు పరంగా ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పుదారి పట్టించినారమ్మా, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మన హేమకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా పోతే ముఖ్యమంత్రి గారిని చేస్తానన్నాడని ఏదో చెప్తున్నారు, దానికి మాత్రమే చెప్పాల్సి వచ్చి చెప్తున్నా తప్ప ఏదో కించపరచాలని అవమానపరచాలని ఉద్దేశంలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నోటితో ఆయనే చెప్పినారు, ఇక్కడ రాజకీయాలు కానీ కులాలు కానీ సంబంధం లేకుండా చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం సార్ చంద్రబాబు నాయుడు 40% ఓటు వచ్చినటువంటి మాకు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లకు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ సాయం చేయొద్దని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పినటువంటి సందర్భం మీరు మర్చిపోయి కులాల గురించి, ప్రాంతాల గురించి, మతాల గురించి మాట్లాడితే ఎట్లా సార్? 40% ఓట్లు మాకు వచ్చినాయి, 40% జనం మాకు సపోర్ట్ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు ఏది సపోర్ట్ చేయొద్దని స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ పీరియడ్ లో ఏ ఒక్క రోజున ఇలాంటి భాష మాట్లాడే సందర్భం ఉందే? వాళ్ళు అధికారం వచ్చే మా పార్టీకి చేయండి, మా నాయకులు చేయండి, మా కమ్యూనిటీకి చేయండి, మా కులం పార్టీ మా కార్యకర్తలకు చేయండి అని చెప్పినమే కాకుండా రాజధాని కూడా వాళ్ళకి కావాల్సిన ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతంలోనే పెట్టుకొని మేము చెప్పిందే రైట్ అండి. మోహన్ రెడ్డి గారు అసలు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు అసలు అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడుతున్నారు మీరు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి మీరు ఆగండి ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఈ అంశంలో మాట్లాడుతూ వీరశేఖర్ గారు అంటున్నారు ఇదంతా కూడా టీడీపీ వైసీపీ కలిసి కావచ్చు, వేరువేరుగా కావచ్చు, ఏదేమైనా జనసేనని తొక్కేయడానికి జరుగుతున్న కుట్ర ఇదంతా అని చెప్తున్నారు. టీడీపీ ఇంకా జనసేనని తొక్కేయడానికో జనసేనని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తానికో ప్రయత్నిస్తుంది అంటున్న కాపుల మాటల్లో నిజం ఉందా? టీడీపీ ఆ ప్రయత్నాలు చేస్తుందా? లేదండి, అలాంటిది ఉందని చెప్తారా ఏంటి? లేదని చెప్పక మీరు జగన్ ప్రజాకంటక పరిపాలనకి వ్యతిరేకంగా మేమంతా కలిసి ఏర్పడి కలిసి కట్టుగా ప్రజారంజక పరిపాలన అందిస్తుంటే జనసేన మమ్మల్ని దొక్కేది ఇవన్నీ మీరన్నట్టు అన్నట్టు మమ్మల్ని ఏదో ఒక విధంగా విడదీయడానికి
చేస్తున్న మహా కుట్ర ఇది. Okay. మాకేం పట్టింది స్వామి మిమ్మల్ని పెట్టి తీయడానికి? Right, మీరు right, 15 right. సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా. జనసేన అధిపతే పవన్ మీరు కళ్యాణ్ 15 గారు సంవత్సరాలు అగ్రిమెంట్ 15-20 రాసుకొని సంవత్సరాలు జనసేన నాశనం చేయాలని చెప్పారు కదా. అందులో సందేహం లేదు. ఒక్క నిమిషం. అగ్రవర్ణంగా విరాజిల్లుతుంది. రైట్ 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 ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం శేఖర్ గారు ఆగండి, శేఖర్ గారు ఆగండి. తెలియజేసుకుంటున్నా. రైట్ అండి, అయితే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే అక్కడేమో బీజేపీని ఢిల్లీ లెవెల్లో మాకు దూరం చేయాలా, ఇక్కడ అంటే మేమే నరేంద్ర మోడీ గారికి పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, సంసారం లేదు, కుటుంబం లేదు అనేది మేమే. అక్కడ బీజేపీని కట్ మేమే చేయాలా, అమిత్ షా గారి మీద రాజీ ఇచ్చింది, చెప్పులు ఇచ్చింది మేమే. డిఫరెన్స్ రైట్ ఉండాలనుకుంటున్నారు. రైట్ అండి. నేను చెప్తున్నా, ఇదో ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు మధ్యయుగాల్లో చెల్లుబాటు అవుతాయి. ఈ కాలంలో కొంతవరకే పనిచేస్తాయి కానీ ప్రజలే ప్రభువులు మనకి. Right. ఈ ప్రజాస్వామ్యం. ప్రజలన్నీ కూటమిలు, విషయాలు కూటమిలు, గమనిస్తున్నారు. కూటమిలు ఎన్ని మోహన్ రెడ్డి పనిచేయవు? గారు, మోహన్ రెడ్డి గారు, కుట్రలు ఓ ఇవన్నీ మోహన్ రెడ్డి గారు, పనిచేయకుండా ఇది వడగండ్ల సీజన్ జరుగుతుంది ఇప్పుడు. Okay. వడగండ్లతో గుడి కట్టలేము, పోతే బడి కట్టలేము. ఆ, పోతే కాబట్టి గ్రానైట్ కూటమిలు, రైట్ అయితే గీటములు గుడికి పెట్టుకుంటే బడి జరగదు. నిర్మించాలి. ప్రజలతో Right, 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 right. జరుగుతాయి. వడగండ్ల మీద, ప్రజలతో డైరెక్ట్ వడగండ్ల పెట్టుకోకుండా మీద మనం ఒక్కరు కూటమిలు మీరు పెట్టుకున్నాం, కులాలు పెట్టుకున్నాం. మోహన్ గారు మీరు ఆగాలి, కులాలు మోహన్ గారు మీరు మాట్లాడిన ప్రజలతో మీరు డిబేట్ డిస్టర్బ్ చేస్తున్నారు. మోహన్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మోహన్ గారు. చాలా మీరందరూ మాట్లాడేది నేను శ్రద్ధగా ఆలకిస్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి నాకు సార్. అవకాశం వచ్చింది. చెప్పండి. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. మీరు మన సాయి గారు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయడం నా ధర్మం కాబట్టి నాకు ఇచ్చిన సమయం ప్రకారం మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఏమంటే ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ మాకు దూరం చేసి లబ్ధి పొందాలని, మరొక వైపు బీజేపీని దూరం చేసి లబ్ధి పొందాలని. ఏది ఏమైనా పోతే పారిశ్రామిక ప్రగతి చక్రాలతో పారిశ్రామిక విప్లవం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ ఇప్పటికే ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి కొన్ని, శంకుస్థాపన దశలో కొన్ని, పోతే ఎంఓఏలు కుదుర్చుకొని కొన్ని, ఇవన్నీ ఆచరణ రూపం దాలిస్తే పోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారం దక్కదు. ఆయన కేసులు మాఫీ చేయించుకోవడానికి లేదు. పోతే దోపిడీ ఆగిపోయింది ఇప్పటికే. పోతే ఆ దోపిడీకి సంబంధించిన కేసులు కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రైట్ రైట్ మోహన్ గారు ఆగాలి, ఒక్క నిమిషం మోహన్ గారు ఆగండి, మీరు ఆగండి, మోహన్ గారు ఆగండి. కంక్లూడ్ చేయండి విజయభాస్కర్ గారు, కంక్లూడ్ చేయండి. పరిస్థితుల్లో వాళ్ళకి గుండె జారిపోయింది. ఇదేంట్రా బాబు, రోజు ఏదో ఒక ప్రాంతంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి, పోతే రాష్ట్ర పరిపాలన గాడిలో పెడుతున్నారు, పోతే బ్రహ్మాండంగా ఎక్కడ పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి, ఉద్యోగులకు నెల జీతభత్యాలు ఇస్తున్నారు, పోతే అదే విధంగా మద్యంతో ఎవరు నాసిరకం మద్యం దాగి ఎవరు సావట్లేదు, పోతే ఎంతో మంది పెళ్ళాల తాడిబొట్లు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి ఈ పరిపాలనలో బ్రహ్మాండంగా అందరికీ అనుకూలంగా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకు పోతే ఇంకా నన్ను పట్టించుకోరని చెప్పేసి ఏ విధంగా అయినా సరే కాపుల్లో చిచ్చు పెట్టి పవన్ కళ్యాణ్ కాపులను దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది, తెలుగుదేశానికి దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ అణగదొక్కుతున్నారు అనేది ఎవరు అణగదొక్కట్ల పవన్ కళ్యాణ్ అతను గ్లామర్ అతనికి ఉంది, అతను నమ్ముతారు. ఎందుకంటే కళ్ళకపటం లేనివాడు అని చెప్పేసి ఒక ఆశయంతో ఉన్నత ఆశయంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి కాలమే అతనికి పోతే సహేతుకమైనటువంటి అభ్యుదయాన్ని ముందడుగు ఇస్తుందనేది అందరూ విశ్వసిస్తున్నారు. ఏంటంటే పోతే తెలుగుదేశం పార్టీ మేము బీజేపీ కలిసి ఉంటాము అని చెప్తున్నాడు. ప్రభుత్వం ఉండాల్సిన ఆవశ్యకత ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి 15-20 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరు, ఇది పెవికాలు బంధం, ఈ పెవికాలు ఎంత గట్టిగా. సరే సరే ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం ఆగండి, విజయభాస్కర్ గారు ఆగండి, ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు ఆగండి, హేమకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, హేమకుమార్ గారు మీరు చెప్పండి. ఇక్కడ కాపుల నుంచి మనకి ప్రధానంగా వస్తున్న 2 అంశాలు ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రంగా గారి చావు గురించి, అప్పుడు జరిగిన మర్డర్ గురించి ప్రస్తావించారు. అప్పుడు నిజంగా మీకు కాపులకు అంత ప్రేమ ఉంటే రంగా గారిని ఎందుకు కాపాడుకోలేకపోయిన ఒక ప్రధాన పాయింట్ తీసుకొచ్చారు. ఆ అంశం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీరు ఎందుకంటే మీరు ప్రజారాజ్యం నుంచి ఉన్నారు, పైపెచ్చు మీరు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీకు రంగా గారి హత్య ఎలా జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఆ సమయంలో ఏమేం జరిగినాయి మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది. అదొక అంశం గురించి ఇప్పుడు కాపుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? సార్
దీంట్లో నాకేందంటే మధ్యలో నాకు ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ 2 minutes. ఓకే, చెప్పండి మధ్యలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. చెప్పండి. నేనేం మాట్లాడుతున్నానంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించే ప్రతి ఒక్క అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రగతి ఏ విధంగా మనం ముందుకెళ్లాలా అన్ని గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఒక ఏ విధంగా చేసిందన్న విషయం నేను ఎందుకంటే వేరే విధంగా చెప్పకూడదన్న విషయం అంశంతోనే చెప్తున్నాను. అది ఆలోచించి మాట్లాడుతున్నా. అలాంటి అంశం మళ్ళా రాకూడదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నాము అనేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు వెళ్ళినప్పుడంతా ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్ర ప్రయోజనాలకి అమరావతికి ఎంత నిధులు ఇస్తారు, రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవడానికి ఎంత నిధులు వస్తుంది, అదే విధంగా పోలవరానికి ఏం నిధులు వస్తుంది, అదే విధంగా విశాఖపట్నానికి ఏమేమి కంపెనీలు వస్తాయి, రాష్ట్ర యువతకి ఏ విధంగా మనము భవిష్యత్తు భరోసా ఇవ్వగలుగుతాము అంటే, ఇవన్నీ నేను చెప్పిన అంశాలన్నీ ఏంటంటే రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర యువతకు, ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే విషయాలే నేను మాట్లాడాను ఇప్పటి వరకు. మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి వచ్చి ఇంకా కూడా ఆ రోజు పరదాలు కట్టుకొని రాష్ట్రంలో తిరిగారు. అదే విధంగా హేమకుమార్ గారు ఒక్క నిమిషం నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని ఇందాక అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను అడిగింది నాకు అర్థమైంది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్షన్ వద్దు, ఇప్పుడు మళ్ళీ మీరు మోహన్ గారి గురించి అవన్నీ వద్దు, మనకి టాపిక్ రండి. సార్ మీరు అడిగిన అంశం నాకు అర్థమైంది. ఆ అంశం కంక్లూజన్ చేసిన దాంట్లో సబ్జెక్టే దీన్ని ఏదైతే మాట్లాడుతున్నానో ఆ అంశం గురించి సబ్జెక్ట్ సంబంధించింది నేను చెప్పండి. టైం లేదు, చెప్పండి. ఇప్పుడు రంగా గారి హత్య అది జగమెరిగిన సత్యం, ఎవరు చేశారు ఏమనేసని ఒకానొక సమయంలో రంగా గారు కారులో కూర్చొని ఉంటే ఎవరు బయట ఉన్నారో ఇలాంటివన్నీ చెప్పకూడని విషయాలన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. అర్థమైందా? ఈ రోజు ఒక పేటెంట్ రైట్స్ పెట్టుకునేసి మేమది అని చెప్పుకొని రావడం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరినో వెనక బోర్డు వేసుకునేసి నేను పలానా వ్యక్తిని అని చెప్పుకొని రాలేదు. తన స్వార్జితంతో రాజకీయాలు చేయడం, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలన్న అంశం మీదనే వస్తున్నారు. నేను మాట్లాడే ప్రతి అంశం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాజకీయ పార్టీల కోసం కాదు. నేను మాట్లాడే ప్రతి అంశం. మోహన్ గారు ఒక్క నిమిషం అండి, మోహన్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. హేమకుమార్ గారు, మోహన్ గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాం. మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరే డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు కంక్లూడ్ చేయండి. కుమార్ గారు సార్ ఇలాంటి టైమే నేను కూడా చూపించగలుగుతాను సార్. కంక్లూడ్ చేయండి సార్, మీరు టాపిక్ డైవర్షన్ వద్దు, కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ దే వాంటెడ్ టు స్కిప్ ద టైం. ఎందుకంటే టైం అయిపోయిందంటే మాట సమాధానం చెప్పండి. మీరు టాపిక్ వద్దు, మీరు టాపిక్ రండి. మేము ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయాసపడుతున్నాము. వాళ్ళలాగా ఎప్పటికప్పుడు దాచేసింది దాచుకోవడానికి కాదు. మేము ఈ రోజు చూస్తున్నారు ప్రతి ఒక్క అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం మీద ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఊరికేనే ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేను ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం కుమార్ గారు మీరు ఆగండి. శేఖర్ గారు మీరు చెప్పండి. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రంగా గారి హత్య గురించి లేవనెత్తారో ఆ అంశాలు ఏదైతే మీరు నిజంగా కాపులకి అంత దమ్ము ఉంటే, లేకపోతే కాపులు అంత ఐక్యత ఉండుంటే కనుక అప్పట్లో రంగా గారిని ఎందుకు కాపాడుకోలేకపోయారు అనే అంశాన్ని 2 లక్షల పుస్తకాలు ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. మీరేమంటారు దీని గురించి? శేఖర్ గారు మీరు చెప్పండి. వర్గాన్ని గురించి, కాపు సామాజిక వర్గం గురించి, లేకపోతే వాళ్ళు చేస్తున్న వాళ్ళ నిరసన అడ్డం పెట్టుకుని వాళ్ళ నిరసన ఎలా కంట్రోల్ చేయాలనే విషయం మీద రంగా గారి ప్రస్తావన తేవడం జరిగింది. అలాగే కాపుల్ని కూడా మీరే నన్ను ప్రజలకు వదిలేసేసి మీరు ప్రత్యామ్నాయంగా ఒక కాపు నాయకుడిని ఎన్నుకొని మీరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే మీరే అవ్వండి. మీరు నన్ను కాపు కులం మాత్రమే కావాలి అనుకుంటే చెప్పాడు. అది ప్రజాస్వామ్యబద్ధంగానే ఆయన మాట్లాడే మాట వాస్తవం 100%. దానికి కాదనలేదు. దాన్ని ఆయన్ని ఈ విషయంలో కులానికి అంటగట్టడం అనేది నన్ను కులానికి అంటగట్టద్దు అనే విషయం మాట్లాడటం కోసమే. అంటే మీరు కాపు కులం గురించి మాట్లాడుతున్నారు. కాపుగా నన్ను ముఖ్యమంత్రి మీరు చేయాలని అనుకుంటే అప్పుడు రంగా గారిని చేయలేకపోయారు కదా. నేను కూడా పోటీ చేశాను, నన్ను మీరు ఎమ్మెల్యే చేయలేకపోయారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా కాపు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే
కాపులు నాకెవరు మీరు సపోర్ట్ చేయాల్సిన పని లేదు, మీలో మీరే ఒక ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని వరకే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే ఇక్కడ ఏ పార్టీకి లేని కులం విభజన అనేది ఒక కాపు ఈ జనసేన పార్టీకే వస్తుంది అనేది ప్రజలు ఇక్కడ ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మిగిలిన టీడీపీకి తమ పార్టీ అని రావట్లేదు, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రెడ్డి గారి పార్టీ అని రావట్లేదు. ఇక్కడ మీడియా గానీ అంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తుంది ఈ విషయం మీద, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నది అనే విషయం మీద చాలా వరకు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతా ఉన్నాయి. Right. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధ పాలన రావాలి. ఇలాంటి ఈ వెన్నుపోట్లు, ముందుపోట్లు, రెండు పోట్లు ఒకే పార్టీ తట్టుకొని నిలబడటం, అది రాష్ట్రానికే కాకుండా దేశానికి దిక్సూచలా నిలబడటం అనేది ఒక గొప్ప విషయం. ఇవన్నీ మర్చిపోయిన మీడియా కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుల నాయకుడిగా ముద్ర వేసి మాట్లాడటం అనేది సమంజసం కాదు అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే ఒక ప్రజాస్వామ్యవాదిని, ఒక ప్రజాస్వామ్యవాదిని, ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని 3 పార్టీల్లో ఎవరు కరెక్ట్ అయినా ఏ 3 పార్టీల్లో రైట్, కంక్లూడ్ చేయండి. మీది కట్టినట్టుంది. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి, ఎక్కువ టైం లేదు మనకి, 2 minutes లో మీరు కంక్లూడ్ చేయండి. సాయి గారు చాలా అన్యాయం ఇది. చెప్పండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి, అదే పై వర్షనే కదా మాట్లాడండి, మీరు మాట్లాడండి, మాట్లాడేప్పుడు నాకు టైం ఇవ్వకపోతే ఎట్లా? మీరు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు చేసినారని చెప్పి కుమార్ గారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలే ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలు కరోనాలో ఏ మాత్రం చేసిన సందర్భం లేదు. 70,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది, 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు. తర్వాత 1,00,000 కోట్లతో 31 లక్షలు పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇల్లును దాదాపు పూర్తి చేసే కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎడ్యుకేషన్ సంబంధించి అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇతర సంబంధించిన 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నాడు నేడుకు సంబంధించి 15,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 27,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ చేయుత ద్వారా 19,000 కోట్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, పెన్షన్ల ద్వారా 90,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు 1,00,000 కోట్లు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలు కట్టించి దాన్ని చేత కాకపోయి దాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటున్నటువంటి వీళ్ళు కూడా మేము పరిపాలన నిర్మాణం చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసినారు, మేము పెద్ద పరిపాలన చేస్తున్నాం. ఏం చేసినారు? 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, గతంలో 12, 14 ఏళ్ళు, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక్కటి చెప్పుకోవడానికి లేనటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ అనే వ్యక్తి రియల్ హీరో కాదు. రియల్ హీరో అని చెప్పితే ఆయన కూడా ఎన్నికేసుకోవాలనేటువంటి వ్యక్తులు వీళ్ళు, వాళ్ళ కొమ్ము కాసుకుంటున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా కులాల గురించి, మతాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది సార్. ఏంది వీళ్ళు మాట్లాడేది? వీళ్ళని ఎవరైనా మేము ఏ రోజన్నా వాళ్ళ గురించి మేము కించగా మాట్లాడడం కానీ, తగ్గించడం కానీ ఎప్పుడైనా మేము చేసినామా? వాళ్ళకి వాళ్ళే తగ్గించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే విమర్శించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే. ఆయనే చెప్పినాడు కదా పవన్ కళ్యాణ్ గారు, నేను పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ప్యాకేజ్ మ్యాట్లన్నీ అని మేము బయటకు ఎట్టొచ్చింది, అది ఎట్లా చెప్పినారని ఆయన నోడుతాయని చెప్పినాడు కదా. వాళ్ళకి వాళ్ళు అంత అడ్జస్ట్ అయ్యి మా మీద పడి, మీరు చేత కాకపోయి మా మీద పడి వేసుకుంటే ఎట్లా? మీకు ఎక్కడ మేము కించపరచాలనే ఉద్దేశం లేదు. కాపులకు మీరేం పేటెంట్ కాదు, కాపులు మా పక్కన ఉండాలి బ్రహ్మాండంగా. మీరు కాపులని చెప్పుకొని ఏదో దాని మీద నడుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చేసుకున్నటువంటి సందర్భమే కాకుండా మీరు చెప్పినారు స్వయంగా కులం చూసి గెలిపించండి. అది మేము ఏ ఒక్క రోజు కూడా మీ కులాన్ని గురించి మాట్లాడలే. కులం రైట్ అండి మోహన్ గారు, ఒక్క నిమిషం మోహన్ గారు, రైట్ అండి. ఒకసారి కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సింగిల్ గానే పోవాలనుకున్నా, సింగిల్ గానే గెలిచాలనుకున్నా, సింగిల్ గానే ప్రజలు. రైట్. కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. కుమార్ గారు మీరు చెప్పండి. కుమార్ గారు మీరు చెప్పండి. మోహన్ గారు ఒక్క నిమిషం. మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. కుమార్ గారు మీరు చెప్పండి. సాయి గారు 2 నిమిషాలు ఇచ్చినప్పుడే మళ్ళా మధ్యలో సార్ మీరు టాపిక్ గా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మాట్లాడదు. కుమార్ గారు మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యాంశాలు చెప్పారు. ఎందుకంటే నేను ఏళ్ళు చూపించి ఎందుకు రిక్వెస్ట్ చేశానంటే మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేయడం పెద్ద విషయం కాదు. కంక్లూడ్ చేయండి సార్. ఓకేనా సార్? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా, ఈ రోజు కావచ్చు, ఏ రోజైనా సరే ప్రజాపక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళు అన్న మాటలు ఎన్ని మాటలు మాట్లాడారంటే వాళ్ళ ఎదుగుదల కోసం, పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ రోజు కూడా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నన్ను సీఎం చేయండి, నేను ఈ రోజు చేస్తాను. కుమార్ గారు ఒక్క మాట. పవన్ కళ్యాణ్ గారు నన్ను సీఎం చేయమని ఎక్కడ చెప్పట్లేదు. ఆయన అసలు సీఎం అవటానికే పార్టీ పెట్టాలని ఆయన చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు పార్టీ పెట్టింది నేను సీఎం అవటానికి కాదు అని ఆయనే చెప్తున్నాడు. మీరు అంటున్నారు సీఎం చేయడానికి అని చెప్పి, ఆయన ఎక్కడా సీఎం అవటానికి పార్టీ పెట్టాలని ఆయన చెప్పట్లేదు. ప్రజా సంక్షేమంలో ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను చెప్పారు కానీ సీఎం అవడానికి వచ్చాను ఆయన చెప్పలేదు. ఎక్కడ సీఎం అవడానికి వచ్చాను ఆయన చెప్పలేదు. ఎక్కడ
అన్న మోహన్ అన్న చెప్పని అన్న, ఎంత సోపు ఎమ్మెల్యే మమ్మల్నే మాట్లాడే కాదన్నా, మీరు మాట్లాడేది కాదు, మమ్మల్ని కూడా మాట్లాడియండి. ఏం మాట్లాడుతున్నారు అన్న? రైట్, 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 ఒక్క నిమిషం. మేము మాట్లాడే రైట్ విషయం అండి. అర్థమవుతుందా మీకు? మేము మాట్లాడేది కనీసం అర్థం చేసుకోండి. మేము ఏం అంశం మాట్లాడుతున్నాం. రైట్. సో ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న స్వతంత్ర టీవీ.